సో డాక్టర్ ఇంకొక డౌట్ ఎక్కువగా రేజ్ అయ్యేది ఏంటంటే చాలామందికి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎక్కువగా ఫ్యామిలీలో కూడా చూస్తే సో ఉమెన్లోనే చాలా ప్రాబ్లం ఉంది అందుకనే అవుతున్నాయి అని అంటూ ఉంటారు. సో అది మరి నిజమా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఎవరికైనా ఉమెన్కి మిస్క్యారేజ్ అవుతే ఫస్ట్ అడిగేది ఏంటి, నువ్వేమైనా ఎక్కువ పని చేసావా, ఏమైనా తినకూడనివి ఏమైనా తిన్నావా, నువ్వేదైనా చేయకూడనివి నువ్వేమైనా ఎగడం దుంకడం జంపింగ్ చేసావా అని ఏదైనా కానీ ఫస్ట్ ఉమెన్ని బ్లేమ్ చేస్తారు. ఏదైనా మెడికేషన్ సరిగ్గా వేసుకోలేదా అని చెప్పేసి. అవును. బట్ మిస్క్యారేజెస్కి 80% కాజ్ ఎందుకు వస్తుంది అంటే ఎంబ్రియో అబ్నార్మల్గా ఫామ్ అవ్వడం. ఎంబ్రియో అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మదర్ నుంచి 50%, ఫాదర్ నుంచి 50%. సో ఎగ్ స్పర్మ్ కలిస్తే ఎంబ్రియో తయారవుతుంది. మదర్ మేబీ జెనెటికల్గా అంత నార్మల్గా ఉంటారు, ఫాదర్ కూడా బాగుంటారు, కానీ ఇవి రెండు ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఎంబ్రియో అప్పుడప్పుడు అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా అబ్నార్మల్ ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతే అది మిస్క్యారేజ్ అవుతుంది. అంటే అది స్టార్టింగ్ ఒక 2 months 3 months కంటే ఎక్కువ గ్రో అవ్వలేదు. గ్రో అవ్వక బ్లీడింగ్ అయిపోయి న్యాచురల్ ప్రాసెస్లో బ్లీడింగ్ అయిపోయి ఎక్స్పెల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో మిస్క్యారేజెస్ అనేది 5 to 10% కామన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. బట్ అది కపుల్కి ఆల్రెడీ చాలా ఎమోషనల్గా ఎఫెక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళల్లో ఇంకా మదర్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వెన్ 50% is contributed by the father. ఓకే. సో ఇది అన్ని కేసెస్లో అలాగే ఉంటుంది? ఎవ్రీ కేసు అంతే. స్పర్మ్లో కూడా మనకి స్పర్మ్ అనేది కూడా ఒక కణం, దాంట్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. స్పర్మ్ డిఎన్ఏ అబ్నార్మల్గా ఉందంటే ఎంబ్రియో అబ్నార్మల్గా ఫామ్ అవుతుంది. ఓకే. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ మిస్క్యారేజ్. సో మిస్క్యారేజ్ అయితే ఓన్లీ మదరే కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మిస్క్యారేజ్ అయితే ఫాదర్ హెల్దీ హ్యాబిట్స్కి టర్న్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఓవర్ వెయిట్, ఫాదర్ ఒబీస్గా ఉన్నా కానీ స్పర్మ్ అబ్నార్మల్గా ఉంటుంది. ఫాదర్కి అడిక్షన్స్ ఉన్నా కానీ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల స్పర్మ్ అబ్నార్మల్గా ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ పొల్యూటెంట్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, అన్హెల్దీ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా స్పర్మ్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మిస్క్యారేజ్ అయిందంటే ఓన్లీ మదరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అలా కాదు. మిస్క్యారేజ్ అయిందంటే కంపల్సరీ ఫాదర్ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్.